హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా ప్రీవియస్ వీడియోలో ఎగ్ ఫ్రైడ్ రైస్ అన్ని వెజిటేబుల్స్ వేసి ఎలా చేయాలో చూసాం కదా. ఈరోజు గోబీ మంచూరియా చేస్తున్నాను, స్ట్రీట్ స్టైల్, ఇంట్లోనే ఈజీ మెథడ్లో. అది ఎలాగో మీరు కూడా చూసేయండి. ఫస్ట్ స్టవ్ పైన వాటర్ ఒక గిన్నెలో పోసి పెట్టాను. అంటే మన గోబీకి సరిపడా నీళ్ళు వేడి చేస్తున్నాను. వేడి అయిన వాటర్ని, ఈ నీళ్ళని ఇప్పుడు కొంచెం వెచ్చవైనాయి. ఇందులో కొంచెం అంత సాల్ట్, ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసి ఇదేం బాయిల్ చేయని అవసరం లేదండి. జస్ట్ ఈ వేడి నీళ్ళలో 1 నిమిషం పాటు ఉంటే చాలు. మనం ఎంత నీట్గా క్లీన్ చేసినా కూడా గోబీని ఇలా చిన్న ముక్కలుగా కోసి పెట్టుకుంటాం కదా ఈ మంచూరియా కోసం అని, ఎంత నీట్గా క్లీన్ చేసినా కూడా వీటి లోపల చిన్న చిన్న పురుగులు ఉంటాయి. అవి పోవు. ఒక్కసారి ఇట్లా వేడి నీళ్ళలో వేసి తీస్తే అవి నీట్గా శుభ్రపడతాయి. అందుకే వేస్తాను నేను. ఇది స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇదేం బాయిల్ అయితే లేదు. కాకపోతే మూత పెట్టి 1 నిమిషం నేను పెడతాను. పెట్టి దీన్ని తీసేస్తాను ఇందులోంచి. 1 నిమిషం అయింది. ఇప్పుడు నేను ఇందులోంచి తీసేస్తున్నాను. బాయిల్ చేస్తే మరీ ఓవర్గా కుక్ అయిపోతాయి, ఉడికిపోతాయి ఇవి. కాబట్టి బాయిల్ చేయని అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి అందులో నూనె పోసి అది నూనె కాగుతున్నాక అంతసేపట్లో ఈ గోబీని మనము కోటింగ్ కోసం వేసుకోవాలి. గోబీకి సరిపడా ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్, కార్న్ఫ్లోర్ ఒక 2 స్పూన్స్, మిరియాల పొడి కొంచెము, ఎందుకంటే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసినాం. మళ్ళీ పోపు వేసేటప్పుడు కూడా మిర్చి వేస్తాం కదా, అందుకే నేను కొంచెమే వేసాను పెప్పర్ పౌడర్. ఇప్పుడు ఇందులో ఒక ఎగ్, ఒక గుడ్డుని కొట్టి వేసి ఇప్పుడు కలుపుకోవాలి. సపరేట్గా వాటర్ ఏమి యాడ్ చేయని అవసరం లేదు. ఈ గోబీ నీళ్ళలో వేసి తీసినాం కదా, ఆ తడి ఉంటుంది, అది ప్లస్ ఈ ఎగ్ తోటి సరిపోతుంది. ఇంకా కొంచెము కార్న్ఫ్లోర్ కావాలనిపిస్తే ఇంకా కొంచెం కార్న్ఫ్లోర్ యాడ్ చేయవచ్చు. తక్కువ పడింది నాకు ఇది, ఇంకా కొంచెం కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. ఇంకొక టేబుల్ స్పూన్ వరకు పడుతుంది. ఇది కలిపేంతసేపట్లోనే నూనె కాగిపోయింది. నేను వాటర్ ఏమి యాడ్ చేయలేదు. నూనె కాగింది. ఇప్పుడు ఇది సపరేట్గానే వేస్తాను. బయట ఫుడ్ అస్సలు మంచిది కాదు. సాధ్యమైనంత వరకు కొంచెం ఓపిక తెచ్చుకొని ఇంట్లో చేయడమే బెస్ట్. వీకెండ్స్ అప్పుడు కానీ, పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు బయట ఫుడ్ తినడానికి ఇష్టపడుతుంటారు కదా, ఆ టైంలో వాళ్ళకి నచ్చేట్టుగా చేసి పెట్టండి. ఇట్లా కలుపుతుంటే ఇవి సపరేట్గానే ఉండిపోతాయి. లేదంటే దగ్గరికి అయ్యి ముద్దలాగా అయిపోతాయి.
ఇవి వేగిపోయినాయి. డార్క్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఇవన్నీ తీసుకుంటున్నాను ఇందులోకి. మరీ డార్క్ కలర్ రావద్దు. మనం కార్న్ ఫ్లోర్ ఇంకా ఎగ్ వేసినాం కదా, అందుకే ఇట్లా ఒక కోట్ లాగా వచ్చింది చూడండి. దీనిపైన కనిపిస్తుంది కదా, ఇది ఇలా అంటే పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల ఉడికిపోయింది. ఇది సాఫ్ట్గా ఉంది లోపల. ఇది ఇలాగే కూడా తినేస్తారు మా పిల్లలు ఇష్టంగా. ఇప్పుడు దీనికి పోపు పెట్టేస్తాను. ఇప్పుడు ఇంకొక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసి కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసి ఉంటా ఆయిల్. నేను ఇందులో ఎక్కువ ఏం పట్టదు, ఎందుకంటే ఓన్లీ పోపే కదా. ఇందులో ఫస్ట్ వెల్లుల్లిపాయల్ని ఇలా పొడవుగా స్లిట్ చేసి వేయాలి. స్టవ్ సిమ్ మీద పెట్టేస్తున్నాను ఇప్పుడు నేను, ఎందుకంటే ఈ వెల్లుల్లిపాయలు కలర్ చేంజ్ కావద్దు. మీకు చూపించాలని నేను బిఫోర్ కట్ చేయకుండా మీ ముందే కట్ చేస్తున్నాను. వెల్లుల్లిపాయతో కూడా ఈ మంచూరియా టేస్ట్ చాలా బాగుంటుంది. లైట్గా వేడవుతుంది నూనె. ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి పొడుగా స్లిట్ చేసి వేస్తున్నాను 4. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు, దీని ఫ్లేవర్ నూనెలో దిగాలన్నమాట, అంతే. అది కాన్సెప్ట్. ఈ కలర్ చేంజ్ ఏం కావద్దు, పచ్చిమిర్చి కానీ ఇవేవి. ఇప్పుడు ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ మనము ఫ్రైడ్ రైస్లో వేసినాం కదా, అవి ఇంకా ఉంటాయి. ఈ ఫ్రైడ్ రైస్తో ఈ గోబీ మంచూరియా చాలా బాగుంటుంది టేస్ట్. ఇది ఈ ఉల్లిపొరకాయ ఇప్పుడు ఇందులో వేస్తున్నా. ఇదేం పెద్ద వేగన అవసరం లేదండి ఉల్లిపొరక కూడా. అది జస్ట్ నూనెలో పడిందంటే అది మెత్త పడిపోతూనే ఉంటుంది. ఇప్పుడు ఇందులో కార్న్ ఫ్లోర్ ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను. వాటర్లో కలుపుతున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ టమాటో కెచప్, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, ఇందులోనే ఇంకొక టేబుల్ స్పూన్ సోయా సాస్ కూడా వేస్తున్నాను. సోయా సాస్తో టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది నూనెలో ఎందుకు వేస్తున్నామంటే ఒక గ్లాసీ షైన్ ప్లస్ ఈవెన్గా అన్నిటికీ ముక్కలకి మంచిగా పట్టుకుంటుంది కాబట్టి నూనెలే ఈ సాస్లోనే వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే ఈ కార్న్ఫ్లోర్ నీళ్ళలో కలిపాను కదా, అది ఇందులో పోస్తున్నాను. వెంబడి కలిపేసేయాలి. ఇప్పుడు ఇదేం బాయిల్ కానవసరం లేదు. సాల్ట్ కూడా ఏం వేస్తలేను, ఎందుకంటే దీంట్లో వేసిన ఇంకా ఈ సాసెస్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ వేస్తలేను. ఇప్పుడు వేసేస్తున్నాను గోబీలని.
వేసి కలిపేస్తే చూడండి ఎంత డ్రై వెట్టిగా అయిపోతూనే ఉంది. స్టవ్ చిన్నగానే వేస్తున్నాను. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. మరొక్కసారి కలిపి ఇంకా డిష్ అవుట్ చేసేస్తే మన గోబీ మంచూరియా స్ట్రీట్ స్టైల్ హోమ్ మేడ్ రెడీ. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇది డిష్ అవుట్ చేసేస్తా. గుమగుమలాడే హోమ్ మేడ్ వెరీ టేస్టీ గోబీ మంచూరియా రెడీ అయిపోయింది. బయటి ఫుడ్ అస్సలు మంచిది కాదు, అది మనందరికీ తెలుసు. ఈజీగా ఎట్లా చేసుకోవాలో ఇంట్లో ఈరోజు చూశారు కదా. మీరందరూ కూడా మీ పిల్లలకు ఎంతో ఇష్టమైన గోబీ మంచూరియా ఇంట్లో చేయండి. ఫ్రైడ్ రైస్తో ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది డెఫినెట్గా మీరంతా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. మీ పిల్లలకు పెట్టండి, మీరు కూడా ఎంజాయ్ చేయండి ఈ డిష్ని చేసి. ఈ వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. చాలా బాగా కుదిరింది. గోబీ మంచూరియా వెరీ టేస్టీ అయింది, చాలా మంచిగా అయింది. మీరందరూ కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఈ రెసిపీని.